మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అయితే మనిషి చేసేటువంటి పాపం పోవాలి అని అంటే మరి మనుష్య రక్తమే చిందించబడాలి. ఇది పరిశుద్ధ గ్రంథమే కాదు, వేదాలు కూడా చెబుతా ఉన్నాయి, అలాగే పురాణాలు కూడా చెబుతా ఉన్నాయి. వేదాలలో వ్రాయబడినటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం, తదరక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అన్నారు. అంటే సర్వమానవుల యొక్క పాపం పరిహారం అవ్వాలి అని అంటే ఒక పుణ్యాత్ముడు పరిశుద్ధుడు రక్తాన్ని చెందించాలి. అలా లోకంలో మానవులు పరిశుద్ధులుగా ఎవరైనా ఉన్నారు అని అంటే ఎవరు లేరు. వాక్యం చెబుతా ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి నీతిమంతులైనటువంటి వారు లేకుండా పోయారు. గనుక దేవాది దేవుడే తనను తాను తగ్గించుకుని ఆయన నీతిమంతుడిగా ఈ లోకంలో జన్మించి సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థం ఈ లోకంలో జన్మించాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన గురించి పురాణాల్లో రాయబడినటువంటి మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈశుపుత్రం క్షమావిధి కుమారి గర్భ సంభవం అన్నారు. అంటే ఈశుపుత్రుడు అనేవాడు కన్య గర్భాన్ని జన్మిస్తాడు అందరి పాప పరిహారార్థమని ఆ శ్లోకంలో రాయబడింది. ప్రియదేవుని బిడ్డలారా, అలాగా జన్మించినటువంటి వారి లోకంలో దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకరే. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పరిచయం చేయడానికి మేము మీ మధ్యలోనికి వచ్చాం. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరిస్తే ఆయన మీ పాపములను క్షమించి మీ పాపములను విడుదల కలిగజేసి మీకు పరలోక భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి విశేషమైనటువంటి అనుభవం 2024 సంవత్సరాలు అయినా ఆ యొక్క సర్వశక్తిమంతుడైన దేవుని కొనియాడులో ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించుగా 40 రోజుల పాటు ఘనంగా క్రిస్మస్ దినాలు ప్రారంభించబడుతూ నవంబర్ 25 నుంచి జనవరి అనగా కొత్త సంవత్సరం వచ్చి అందులో 1-2 వారాల వరకు కూడా సాగుతూనే ఉంటాయి. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే యేసుక్రీస్తు ప్రభువారు 25వ తేదీనే పుట్టారు అనేటటువంటి ప్రత్యేక నిదర్శనం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన పుట్టిన తర్వాత 8వ రోజున దేవాలయమునకు ఆయనను తీసుకుని వచ్చిరి. దేవునికి స్తోత్రం. అందుచేత అగస్టస్ అనేటటువంటి రాజు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను ఒక ప్రత్యేక రీతిగా జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు పూర్వము, తిరిగి క్రీస్తు తర్వాత క్రీస్తు శకము అని 2 విభాగాలుగా ఏర్పాటు చేసి ఆ క్యాలెండర్ సిస్టంలో గ్రెగేరియన్ క్యాలెండర్ అనగా క్రీస్తు పుట్టిన తర్వాత క్రీస్తు శకము అనేటటువంటిది ప్రారంభమైంది. కనుక ప్రపంచంలో 2 విభాగాలు వచ్చినాయి. ఒకటి క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. దేవునికి మహిమ కలుగును గాక. అంతకు పూర్వం ఎవరు పుట్టినా ఎవరు చేసినా వారి చరిత్ర అక్కడ కనపడలా. తర్వాత క్రీస్తు తర్వాత వచ్చినటువంటి వారికి కూడా చరిత్ర కనపడలా. కానీ క్రీస్తుతో చరిత్ర ప్రారంభమైంది. ఆ చరిత్ర యొక్క ఉద్దేశం ఏంటంటే కాల నిర్ణయము ఏర్పాటు చేయబడింది. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇలాంటి ప్రత్యేకమైన అనుభవం కనుక మన మోడీ గారు ప్రసంగించిన క్రైస్తవ మెసేజ్ అక్కడ సేవకులతో, మొన్నటి సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రసంగించిన యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు, విమోచకుడు, ఈ లోకానికి ఆయన విమోచించుట కొరకు వచ్చిన ఒక శక్తివంతుడైన దేవుని కుమారుడు అని వారి ఉపన్యాసంలో ప్రశంసించారు. దేవునికి మహిమ కలుగును గాక. కేవలం వారు ప్రసంగించడమే కాదు, అనేకమైనటువంటి ఆ నాయకులు, అనేక మంది శాస్త్రవేత్తలు అనేకమైన విషయాలను బయటకు తీసుకుని వస్తున్నారు. కేవలం మనం ఇక్కడిక్కడ పరిస్థితులు చూస్తున్నాం, కానీ ప్రపంచంలో ఉండేటటువంటి పరిస్థితులన్నింటిలో క్రీస్తుకి ఒక ప్రత్యేకమైనటువంటి నిదర్శన కలిగినటువంటి రుజువులు ఉంచబడ్డాయి. ఆమేన్. కనుక మన పుట్టుక, మన యొక్క జీవితం ఇదంతా కూడా యథార్థమైంది. రెండవది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మనుష్యులుగా ఈ లోకంలోనికి వచ్చారు. ఆయనను చూచుట కొరకు దేవుని దూతలు అక్కడ ఎప్పుడు కూడా ధవళవర్ణ సింహాసనంలో స్తుతించబడేటటువంటి యేసుక్రీస్తు ప్రభువుని, కుమారుని అక్కడ స్తుతిస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించారు. దేవుని ఘనత కలుగును గాక. ఆయన కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చిన తర్వాత
లూకాసు సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ఉంచబడినటువంటి మాట ఏంటంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆమేన్. అలాంటి సమాధానము కలుగుటలో దేవుని దూతలే సమూహంగా దిగి వచ్చి దేవుని సన్నిధించారు. దేవునికి ఘనత కలుగునుగాక. ఈ రీతిగా మనం చూస్తున్నట్లయితే అక్కడ మనుషులుగా ఉంచబడినటువంటి గొల్లలు కానీ జ్ఞానులు కానీ వారందరి యొక్క చరిత్రలు వేరుగా ఉంచబడతాయి. కానీ ప్రత్యేకంగా దేవుని దూతలే దివి నుంచి భూమికి దిగి వచ్చి సర్వ సృష్టికర్త అయిన దేవుని కుమారుడు మానవ రూపంలోనికి వచ్చాడని ఆయనను చూచుట కొరకు అక్కడికి దిగి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మన మధ్యలో కూడా దేవుని దూతలు సంచారం చేస్తున్నారు. ఆయన కృపా సమృద్ధితో మనల్ని నింపుతున్నారు. 2025లో ప్రత్యేక రీతిగా అనేక మందిని దేవుడు దర్శిస్తూ ఈ కాకిగూడి పట్టణం అంతయు దేవుని యొక్క రక్షణ కవచంలో భద్రము చేయబడును గాక. అలాంటి కృపాధన్యంతో పరిశుద్ధాత్మ దేవుడు నడిపించి మనలను కాపాడును గాక. ఆమేన్.